హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతపులుసు శనగిత్తనాలు వేసి రసం చేసుకుంటున్నాం. ఈ రసం వన్ ఆఫ్ ద మై ఫేవరెట్. సో ఇది ఎలా చేయడమో ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ కడాయి తీసుకొని ఇందులో ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు, పెసరబ్యాళ్ళు, తర్వాత ఎండుమిర్చి, లవంగం, కొంచెం చెక్క ఇవన్నీ వేసేసి, మిరియాలు కూడా మర్చిపోయాను, మిరియాలు వేసేసి మొత్తం రోస్ట్ చేసుకోవాలా. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి డ్రై రోస్ట్ చేసేసుకొని వీటిని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకొని సేమ్ అదే కడాయిలో గ్రౌండ్ నట్స్ వేసి గ్రౌండ్ నట్స్ కూడా లైట్ రోస్ట్ చేయండి. ఫుల్ రోస్ట్ చేయకండి, మనం చట్నీస్కి చేసినట్టు అస్సలు చేయొద్దండి, జస్ట్ లైట్ రోస్ట్ చేయండి. లైట్ రోస్ట్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్రౌండ్ నట్స్ అండ్ ఆ పౌడర్ మనం వేయించుకున్నవి, తర్వాత చింతపులుసు అంతా రెడీగా ఉంది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఆనియన్ తీసుకొని ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కొంతమందికి ఇష్టం, సో ఈ రసంలో ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి 2 కావాలంటే 2 వేసుకోవచ్చు, మన ఇష్టం. ఆనియన్ నేను ఒకటి బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి తీసుకోవాలా, మా సైడ్ దీన్ని తెల్లవాయి అంటారు. సో తెల్లవాయి కూడా తీసుకొని అదంతా పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలా. ఇంతలో మనకి తినాలనిపించింది, ఇది రసంలో కాదు, నా కడుపులోకి. సో ఇది కూడా నేను నీట్గా పీల్ చేసేసి, నాకు ఆరెంజ్ చాలా నీట్గా పీల్ చేయాల, పైన వైట్ది ఉంటే అస్సలు తినాలనిపించదు. సో నీట్గా ఎట్లా అంటే చాలా నీట్గా చేస్తాను, అదేదో పాలిష్ చేసినట్టు అలా చేసి తింటాను నేను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు నీట్గా పాలిష్ లాగా చేసేసాను, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది, అది తినేసాను. తినేసిన తర్వాత చింతపండు మనం నానబెట్టినది ఉంది కదా, అదంతా రసం తీసేసుకుంటున్నాను. 2 times వాటర్ వేసేసి రసం అంతా తీసేసాను. సో ఇంత అమౌంట్ ఆఫ్ రసం వచ్చింది. సో ఈ రసంలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే మనకి ఎంత రసం కావాలనిపిస్తుందో అంత మనం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ చూస్తే తెలుస్తుంది, చాలా పుల్లగా ఉందా లేకపోతే సరిపోయిందా అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత మిక్సర్ తీసుకొని దీంట్లో మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు అండ్ అంతా వేసేసి, ఇంతకుముందు రోస్ట్ చేసింది కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చాలా పౌడర్గా చేయదండి, జస్ట్ ఇలా కొంచెం బరకగా చేయండి, అప్పుడు తినడానికి బాగుంటుంది. ఎందుకంటే అలా గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్ నట్స్ అలా చేయడం వల్ల టేస్టీ వస్తాయి. అలానే వెల్లుల్లిని కూడా మ్యాష్ చేసుకోండి, మ్యాష్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిర్చి,